రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో తీర్మానం చేసిన తీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ పెళ్లి చూపులు చేసినట్టు ఉందని ఆయన అన్నారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ చేస్తుందని, అలాగే పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతులను బాగా చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా అమరావతిని రాజధానిగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ అంటున్న కేవలం పులివెందుల ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు అందరూ ఎందుకు అంత భయపడుతున్నారని అన్నారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు, అతని తమ్ముడు బండారు శ్రీనివాస్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, లిక్కర్, మట్టి, ఇసుక మాఫియా వంటివి కలిసి చేసుకుంటూ అవినీతిమయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు నాయుడు మీరు బెల్ట్ ఎప్పుడు తీస్తారో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకంటే మీకే బాగా తెలుసు, ఇక్కడ నుంచి ఏదైతే మన రావులపాలెం బ్రిడ్జ్ మీదకి వెళ్తే 500 మీటర్ల లోపు ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. అట్లాంటిది 500 మీటర్ల లోపే మిషన్లు పెట్టి పట్టమగలు మరి వారు రేయింబవళ్ళు మరి చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మధ్య కాలంలోనే మీ అందరికీ తెలుసు, గన్నవరంలో వ్యక్తి సైతం మరి వీరి యొక్క మట్టి దాహానికి మరి ఆవిరైపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే నియోజకవర్గంలో కేవలం తెలుగుదేశం పార్టీ అంటే గతంలో కార్యకర్తలు అనుకునేవారు, కానీ తెలుగు దొంగల పార్టీగా మార్చేసి వారి కార్యకర్తలను పక్కన పెట్టి తెలుగు దొంగల్ని, బ్రోకర్లని దగ్గర పెట్టుకుని ప్రతి దానికి కమిషన్ల కకృతితో బండారు బ్రదర్స్ ఏదైతే వ్యాపారమే ప్యాకెట్ అయిన చందంగా చక్కగా మరి ఏదైతే ఈ యొక్క లిక్కర్ సొమ్ము ఏదైతే ప్రతినిత్యం ఈ బెల్ట్ షాపుల మీద వచ్చేటువంటి ఆదాయం ఉండొచ్చు, లేదా డైరెక్ట్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ షాపుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రోజు పాత్రదారులు చేసి ఎక్కువ ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ దగ్గర నుంచి ఉన్నటువంటి అధికారులందరినీ అందులో ఇన్వాల్వ్ చేసి మరి ఈ రోజున లిక్కర్ వ్యాపారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడుపుతున్నారు. కేవలం ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఎవరైనా బెల్ట్ షాప్ తీస్తే బెల్ట్ షాప్ పెడితే నేను నా బెల్ట్ తీస్తానని చెప్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ బెల్ట్ ఎక్కడుంది, మీ బెల్ట్ ఇచ్చుకుని మీరు ఎక్సైజ్ కమిషనర్ ఒకటి కొడతారా, మీకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దొంగల్ని ఒకటి కొడతారా, లేదా లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి సామాన్యులైన ప్రజానికంతో వారి యొక్క జీవితాలతో మరి లిక్కర్ అమ్ముతున్నటువంటి మరి నాటు సారా అమ్ముతూ మరి కల్తీ మద్యం అమ్ముతున్నటువంటి మీ యొక్క బినామీదారుల మీద మీరు బెల్ట్ తీస్తారో మీరు తేల్చి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కేవలం కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి చోట ప్రతి గవర్నమెంట్ షాప్ కి కూడా మరి ఉన్నటువంటి రేట్ల మీద, ఎంఆర్పీ రేట్ల మీద అదనంగా అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్న మాట వాస్తవమో కాదో నిద్రపోతున్న కమిషనర్ గారు, ఎక్సైజ్ కమిషనర్, నిద్రపోతున్న ఎక్సైజ్ కమిషనర్ గారు తేల్చి చెప్పాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. అలాగే కొన్ని డిపార్ట్మెంట్ కూడా మామూలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎంత తీసుకుని మీరు నిద్రపోతున్నారు అనేటువంటి ఇందుకేనా మీరు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ లో ఎంపికైంది ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో, నకిలీ మద్యంతో ఆడుకోవడానికి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మరి ఏదైతే కంచె చేను వేసిందనేటువంటి చందంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మొదలుపెట్టి ఇసుక మట్టి దగ్గర మొదలుపెట్టి లిక్కర్ వ్యాపారంతో మొదలుపెట్టి మరి ప్రతి దానికి కమిషన్లు దండుకుంటూ రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో మరి ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసి, అలాగే మహిళలకి వారికి ఇస్తామన్నటువంటి సంక్షేమ ఫలాలు ఇవ్వకుండా, ఆరోగ్యశ్రీకి 3,500 కోట్లు కనీసం ఇవ్వకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇతను నాయకుడి కంటే కూడా మరి మోసగాడు 420 అని చెప్పుకోవడానికి నిన్ననే 44వ ఆవిర్భావ దినోత్సవం చేశారు. 44వ ఆవిర్భావ దినోత్సవం కాదు, మీరు 420 దినోత్సవం చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు రాజధాని రైతుల దగ్గర మొదలుపెట్టి మరి ఎస్సీబీసీ హాస్టల్లో ఇచ్చేటువంటి భోజనాల దగ్గర వరకు ప్రతిదీ కూడా నకిలీ సామాన్లు కమిషన్లతో ముందు నడుస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో కూడా కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడంలో కానీ ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలకు రావాల్సిన ప్రతి అంశాన్ని, ప్రతి హామీని నిలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం మీద మరి ఉద్యమం చేయడంలో వెనకడుగు వేయమని
మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి